దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత సమగ్రమైనటువంటి ఒక శాస్త్రం. మనిషికి బుద్ధి ప్రధానంగా ప్రకృతి ప్రసాదించింది. దాన్ని వినియోగించుకోవడానికి పెద్దల యొక్క మార్గదర్శనం, వారి ఉపదేశములని శ్రవణం చేయడం, వాటితో పాటు ప్రామాణికములైన గ్రంథాలని అధ్యయనం చేయడము, దీని ద్వారా బుద్ధిని వికసింపచేసుకోవడం, తద్వారా తాను తన చుట్టూ ఉండేటటువంటి సమాజానికి హితకరుడుగా, లోకానికి ప్రియకరుడుగా జీవితాన్ని సాగించడం అనేది మనిషి యొక్క కర్తవ్యం. దీనికోసమని ఎలా మనం జీవించాలి, ఎట్లా గ్రంథాలని అధ్యయనం చేయాలి, దీనికంతా విధి విధానాలు ఉన్నాయి. అప్పట్లో గురుకులాలు ఏర్పడి ఉండేవి. వాడు రాజైనా రైతైనా గురుకులాలకి విద్యార్థుల్ని పంపించేవారు, తమ పిల్లల్ని పంపించేవారు. యుక్త వయస్సు రాగానే అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసి వాళ్ళ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి 8 ఏళ్ళ, 12, 16, 24 ఎంతెంత కాలం అవసరమైతే అంతంతకాలం గురుకులాల్లో అధ్యయనం చేసి తగిన విద్యని ఆర్జించి బయటికి రాగానే చక్కగా హాయిగా వారి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. 10 మందికి ఉపకారకంగా ఉండేవారు. సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉండగలిగేవారు. గురువు ఉపదేశం చేసినటువంటి విద్యని సవ్యంగా వినియోగించుకుని తద్వారా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, పాడైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఉపనిషత్తు ఎలా ఉంటారు అలా ఉండేవాళ్ళు అని మనకు కొన్ని చరిత్రలను చెబుతుంది. రాక్షసుడైనటువంటి విరోచనుడు గురుకులానికి వెళ్ళాడు. ఉత్తమ జాతిలో పుట్టినటువంటి ఇంద్రుడు అదే గురుకులానికి వెళ్ళాడు. ఇద్దరికీ చక్కటి అధ్యయనం జరిగింది. సరే, వాళ్ళకి సుమారుగా 30 సంవత్సరాల కాలం అధ్యయనం జరిగింది. సరే, వారికి గురువుగారు ఉపదేశం చేయవలసింది ఏదో చేశారు. వారికి అక్షి విద్య అని ఒక విద్యను ఉపదేశం చేశారు. కంట్లో ఏది కనిపిస్తుందో అది తత్వము, పరతత్వము అని ఉపదేశం చేశారు.
కంటిలో ఉండేదేదో అది పరతత్వం అని చెప్పారు. సరే, ఇద్దరు బయటకు వచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరికీ డౌట్ వచ్చింది. ఏమిటి కనిపిస్తుంది కంట్లో, చూద్దాం అని వాడిని పిలిచి వీడు వాడి కంట్లో చూశాడు, వీడి కంట్లో వాడు చూశాడు. చూస్తే వీడే కనిపిస్తున్నాడు వాడి కంట్లో. కన్ను ఒక అద్దం లాంటిది కదా, చిన్న మినీ మిర్రర్. దాంట్లో చూస్తే వీడే కనిపించాడు. చూడగానే అనిపించింది విరోచనుడికి, అరే అరే నీ కంట్లో నేనే కనిపిస్తున్నాను రా, నేనే అయితే పరతత్వాన్ని అనవసరంగా 30 ఏళ్ల కాలం వ్యర్థం చేసుకున్నాను. నేనే పరతత్వం అయితే, నేనే సర్వం చేయగలిగిన వాడిని అయితే అనవసరంగా ఇక్కడ గురుకులాల్లో కూర్చుని ఎందుకు ఇంత సమయం వ్యర్థం చేసుకున్నాను కదా. తెలిసింది నాకు. ఆయన రాక్షసరాజు, ఈయన దేవరాజు. వెంటనే అతనికి ఇంక రాజ్యానికి వెళ్ళిపోయి ఈవేళ నుంచి నేనే పరతత్వాన్ని, నన్నే ఉపాసన చేయుడు. మంత్రం చెప్పాలి కదా, మరి ఉపాసన చేయాలంటే ఆ మంత్రం కూడా కావాలి కదా. అంటే వెంటనే చెప్పాడు, ఓం విరోచనాయ నమః మంత్రం. దాంతోటే హోమం, దాంతోటే జపాలు, దాంతోటే తపస్సులు, దాంతోటే తర్పణాలు, గీర్పణాలు, మొత్తం అన్నీ దాంతోటే. ఓం విరోచనాయ నమః. ఇంద్రుడు కూడా అదే విద్యని విన్నాడు. ఇంద్రుడికి కూడా అది ఎదటివాడి కంట్లో తనే కనిపిస్తున్నాడు. కానీ సందేహం వచ్చింది. మనం గురుకులానికి వచ్చినప్పుడు ఇంత చిన్న పిల్లాళ్ళలో ఉండేవాళ్ళం కదా. ఇక్కడ 30 ఏళ్ళు అధ్యయనం చేసిన తర్వాత మార్పు వచ్చింది కదా మనలో. మరి మారేది ఈ పరతత్వం ఎట్లా అవుతుంది? పరతత్వం అంటే ఎప్పుడు మారకూడదు కదా, ఎప్పుడు అలానే ఉండాలి. మరి నేను మారిపోతున్నాను కదా. ఇప్పుడు ఈ కంటిలో కనిపించినటువంటి ఏ ఆకృతి అయితే ఉందో అది మార్పు చెందుతోంది. మరి మార్పు చెందేది పరతత్వం ఎట్లా అవుతుంది? సందేహం వచ్చింది. వెంటనే మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఆయన విరోచన వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని పాలించుకోవడం ప్రారంభం చేశాడు. మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేశాడు, చేస్తున్నాడు. కానీ ఇంద్రుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. గురువుగారిని ప్రశ్న వేశాడు, ఆచార్య, ఎదటివాడి కంట్లో కనిపించేది, ఎక్కడ కంట్లో కనిపించేదైనా ఈ పైన కనిపించేటటువంటి ఆకృతే కనిపిస్తోంది కదా, ఇది మార్పు చెందుతోంది కదా. మార్పు చెందేది పరతత్వం ఎట్లా అవుతుంది? పరతత్వం నిత్యము అయి ఉండాలి కదా. తెలుసుకుందామని కోరిక ఉందా నీకు నిజంగా? అవును ఆచార్య. అయితే ఇంకో 30 ఏళ్ళు ఉండమన్నారు గురుకులంలో. మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు గురుకుల వాసం చేశాడు ఆయన. విరోచన వెళ్ళిపోయి పాలన చేసుకుంటున్నాడు. తననే ప్రకటించుకున్నాడు పరతత్వంగా. అడ్డొచ్చిన వాళ్ళని హింసించాడు, అంగీకరించిన వాళ్ళని చక్కగా సంభావించాడు, రాజ్యం చేశాడు. వాడు అసుర రాజు అయ్యాడు వాడు. కానీ ఇంద్రుడు 30 ఏళ్ళు, మరొక 30 ఏళ్ళు, మరొక 30 ఏళ్ళు తనకు కలిగినటువంటి జిజ్ఞాసతోటి 120 సంవత్సరాల కాలం తాను గురుకుల వాసం చేసి నేర్చి, పరతత్వం ఇది కాదయా, ఈ కనిపించేటటువంటిది కేవలం శరీరం మాత్రమే, ఇది క్షీణించేది, దీనిని నడిపించేది వెనకాతల మరొకటి ఉన్నది, దానిని నడిపించేది దాని వెనకాతల మరొకటి ఉన్నది అని ఆయన తెలుసుకుని దాని ప్రకారం ఆయన దానికి తల ఉంచి వినయంతో విధేయతతో జీవితాన్ని గడపడం ప్రారంభం చేశాడు ఆయన. అందుకోసం ఆయన దేవరాజు అయ్యాడు. ఈయన అసురరాజు అయ్యాడు. ఈయన అంటే గురువు మనకి ఉపదేశం చేస్తాడు, మార్గాన్ని నిర్దేశిస్తాడు, బాగుపడాలి అని కోరుకుంటాడు. అయితే దానికి మనం కూడా మన బుద్ధిని కొంత వికసింపచేసుకుంటూ వారు అందించిన తత్వాన్ని మనం గ్రహించగలిగితే, తత్సారాన్ని మనం మన మనస్సుకి ఎక్కించి దాని జీవితంలోకి మనం అనువదించగలిగితే మంచి ఫలితాలని పొందుతాం.
10 మందికి మనం ఉపకారం చేయగలుగుతాము. ఇది మనిషి చేయాల్సినటువంటి పని. మంచిగా మారాలి. శాస్త్రం మనకి విషయాలను అన్నిటినీ చెబుతుంది, కానీ అన్నిటినీ అలాగా పైపైనే అలాగ చెప్పించి చూపించేది. ఎందుకంటే విలువైన విషయాలని శ్రద్ధతో గ్రహించాలి, జిజ్ఞాసతో తెలుసుకోవాలి, వాటిని చక్కగా వాడుకోవాలి. విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా వాడగలిగితే వాటి విలువకి తగ్గట్టుగా ప్రయోజనాల్ని మనం పొందగలుగుతాం, లేకపోతే వ్యర్థం అవుతాయి. జ్ఞానం అనేది అన్నిటికంటే అతి విలువైనది కనుక దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. గురుకులాల్లో దాన్ని బోధన చేసేవారు. ఇది మనకి అనేక చోట్ల తెలుస్తోంది. అయితే చెప్పేటటువంటి గురువులు కూడా ఎదటివాడికి జిజ్ఞాస ఎంతవరకు ఉంది, నిజంగా వాడు ఉపకారకుడుగా మారడం కోసం చదువుతున్నాడా, లేక కేవలం స్వార్థం కోసం చదువుతున్నాడా, ఇది కూడా గమనించి వాళ్ళు ఉపదేశం చేసేవారు. ఆ చేసేటటువంటి దాన్ని అంత శ్రద్ధతోటి వినడం, తెలుసుకోవడం అనేది ఒక్కొక్కరికి రుచి ఉంటుంది, ఒక్కొక్కరికి రుచి ఉండకపోవచ్చు. విరోచనుడికి రుచి కలగలేదు, ఇంద్రుడికి కలిగింది కనుక అతను ఒక ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలిగాడు. అసురుడై ఇతను 10 మందికి ఉపద్రవకారకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మనం ఉపకారకులుగా ఉండాలి. కానీ చెప్పేటటువంటి గురువులు కూడా మనలో ఒక జిజ్ఞాసని రేకెత్తించి తెలియాల్సిన అంశాలని తెలియచేసే ప్రయత్నం చేస్తారు. అందుకోసం కొన్ని సాంకేతికంగా చెప్తారు. అని నేరుగా చెప్పేస్తే తెలిసిపోయింది అని అనుకుంటాం. మన బుద్ధిని మనం దాంట్లో వికసింప చేసుకునే ప్రయత్నం చేయలేం. చేత మనకి వికసింప చేసుకునే అవకాశం కూడా కలిగించాలి, జిజ్ఞాస మనలో కలిగించాలి, ప్రశ్న మనలో రేకెత్తించాలి, సమాధానాన్ని వాళ్ళు ఇవ్వాలి. ఇది వీడు ఆలోచన చేయాలి. ఇదివరకు మనకు అన్ని ప్లెయిన్గా చెప్పేవారు, కానీ ఇప్పుడు చూడండి మోడర్న్ టైంలో 1 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే, 2 ఇక్కడ దాకా వస్తే, 3 ఇక్కడ దాకా వస్తే, 4 ఎక్కడికి వచ్చును అని అడుగుతారు. అంటే కొన్ని చూపించి కనీసం మనని కూడా కొంత ఆలోచింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు యోగ్యులైనటువంటి గురువులు. శ్రీకృష్ణుడు యోగ్యుడైనటువంటి ఆచార్యుడు. అందుకోసమనే మనం ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం అని ఆయన లోక గురువుగా మనం ఆరాధన చేస్తాం. జగత్తుకి అంతటికీ గురువుగా ఆయన్ని మనం ఉపాసన చేస్తాం. ఈ మతం ఆ మతం, ఈ సంప్రదాయం ఆ సంప్రదాయం అనేటటువంటి ప్రశ్న ఏం లేదు. కానీ అందరికీ కూడా ఆచార్యుడిగా ఆయన విషయాలన్నిటినీ అంత చక్కగా స్పష్టంగా జిజ్ఞాస కలిగించి అర్జునుడికి వాటిని తెలియజేశాడు. ఆయన భగవద్గీతలో మనం అనేక చోట్ల దీన్ని గమనిస్తాం. అర్జునుడికి మొట్టమొదటి యుద్ధం చేద్దామా వద్దా అని సందేహం కలిగినప్పుడు యుద్ధం చేయాల్సిందే చెప్పేసి ఊరుకుంటే సరిపోయి ఉండేది. కానీ అలా చెప్పేసి ఊరుకోలా, మంచిదే అవసరమే అని చేయడానికి కావలసినటువంటి పూర్వ రంగం ఎంత ఉండాలో దాని అంతటినీ సమగ్రంగా సమకూర్చి అప్పుడు యుద్ధానికి సిద్ధపరిచాడు ఆయన. అంటే ఎవడైనా ఒక డబ్బు అడిగాడు అనుకోండి, అయ్యా నాకు ₹1,00,000 కావాలి అని అడిగాడు అనుకోండి, ఆ ₹1,00,000 ఇచ్చేటటువంటి వ్యక్తి అడిగాడు కదా అని టక్మని పట్టుకొచ్చి ఇచ్చాడు, అలాగే తన దగ్గర ఉంది కదా అని. వాడి అవసరం ఎంత, తీసుకుంటే దాన్ని వినియోగించగలిగే వాడి శక్తి ఎంత, ఆ వినియోగం సద్వినియోగం చేయగలిగే యోగ్యత వాడిలో ఎంత ఉంది, అసలు దీన్ని తీసుకువెళ్ళిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవడానికి వాడికి అవకాశం ఉందా లేదా, ఏమైనా చూసి కదా ఇవ్వాలి. అడిగాడు కదా అని వాడి చేతిలో పెట్టేస్తే వాడు ఆ పక్కకి వెళ్ళగానే ఎవడో వచ్చి 4 తన్ని వాడి దగ్గర నుంచి లాక్కుపోతే అయ్యో పోయిందే అని మళ్ళీ సిద్ధపడతాడు. కృష్ణుడు ఉత్తముడైనటువంటి ఆచార్యుడు అని మనం అనుకున్నాం కనుక
ఆయన కూడా అడిగేటటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి సంపదని, అది బాహ్య సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, ఆచి తూచి జాగ్రత్తగా వ్యర్థం కాకుండా ఇస్తాడు. మనం గతంలో విన్నాం, కుచేరుడి కథని మనం విన్నాం. కుచేరుడు పైసలు కావాలి అని అడగడానికి వెళ్ళాడు ఆయన. సరే పాపం ఉత్తి చేతితో వెళ్ళకూడదు కనుకనే ఎక్కడి నుంచో పక్కింటి నుంచి ఓ 2 పిడికల అటుకుళ్ళని వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇస్తే, అది కూడా ముక్కిపోయిన అటుకులు. పాపం తీసి జాగ్రత్తగా కన్నాలు కలిగినటువంటి తన బట్టలో జాగ్రత్తగా కన్నాల్లో కాస్త జారిపోకుండా ఉండేట్టుగా జాగ్రత్తగా మూట కట్టుకొని తీసుకుని వెళ్ళాడు. అంత త్వరగా ఏం దర్శనం కాల, కానీ చివరికి దర్శనం కలిగింది. కృష్ణుడు కుచేలుణ్ణి స్వాగతించాడు, ఆరాధించాడు, అర్చించాడు. తర్వాత చక్కగా చేయాల్సినటువంటి మర్యాదలని చేసి జాగ్రత్తగా పంపించేశాడు. పంపించిన తర్వాత కొంత దూరం వచ్చాక ఇతనికి అప్పటిదాకా ఆ కృష్ణుడు చేసినటువంటి మర్యాదల్లోనే ఆయన తేలుతూ ఉండడం చేత ఏం ఆలోచించలా. కానీ కృష్ణుడు తన రాజ్యం నుంచి సాగనంపేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఈయన ముందుకు కొంత దూరం సాగిపోయిన తర్వాత అప్పుడు ఈయనకి ఆలోచన వచ్చింది, అరే నేను ఎందుకు వచ్చాను, అసలు కావలసింది ఏదో సంపదలు తెమ్మని కదా మా ఆవిడ పంపించింది, అందుకు కదా నేను వచ్చా. ఆవిడిచ్చింది 2 పిడికళ్ళ అటుకులు, అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు కొత్త బట్టలు అయితే పెట్టాడు ఈయన. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చెప్పాలి, నేను ఏమిటి చెయ్యాలి, అయ్యో అడగలేదే. పోనీ నేను అడగకపోతే ఆయనను అడగచ్చు కదా, ఎవరే నీకేం అవసరాలు ఉన్నాయా మిత్రమా అని అడగాల్సింది కదా. ఆయన కూడా అడగలేదే. అన్నీ తెలిసినవాడైనా పెద్దవాడు, అడిగి మనకు కావాల్సింది ఏదో మనకి ఇవ్వాల్సింది కదా, అది ఇవ్వలేదు. పోనీ మళ్ళీ వెనక్కి వెడదామా. కానీ కొంతసేపు ఆలోచించిన తర్వాత అతనికి అనిపించింది, వద్దు, వెళ్ళొద్దు. అంటే ఆయన మహానుభావుడు, అన్నీ తెలిసినవాడు, మనకి తగును అనిపిస్తే పాప ఆయన ఇచ్చేవాడేమో. బహుశా ఆయనకి తగును అని అనిపించుండదు, బహుశా అదే మనకి మంచిదేమో. బహుశా ఇస్తే సంపదలు అది పెరిగిన తర్వాత ఆయన్ని మర్చిపోతామని అనుకున్నాడు ఏమిటో, అందుకోసం బహుశా ఇవ్వలేదేమో. సరే పోన్లే, ఏమైతే అయింది. ఆయన ఏది చేస్తే అది తగును, ఆయన ఏది అనుగ్రహిస్తే అదే మంచిది, అంతవరకు స్వీకరిద్దాం. బహుశా ఇదే మంచిది అని అనుకుని ఉంటాడు ఆయన. చేత సరే, ఆవిడ అడిగితే మళ్ళీ ఏం చెప్పాలో సమాధానం అప్పుడే ఆలోచిద్దాం, మళ్ళీ ఇంకా ఇటే పోదాం, మళ్ళీ వెనకకి వెళ్ళవద్దు అని నిర్ణయం చేసుకుని తనకి ఇదే తగును అనే నిశ్చయంతో ఆయన ఇంటి ముఖం పట్టాడు. మనకి చరిత్రలో కనిపిస్తోంది, తన ఊరు వచ్చిన తర్వాత అక్కడ తన ఇల్లు లేదు, వాకిలి లేదు, చిన్న పూరి గుడిసె ఉండేది, అక్కడ గుడిసె లేదు, అక్కడ తన బంధువులు కనపడలా. అక్కడ పెద్ద భవంతి కనిపించింది, ఏమిటో తెలియలేదు. ఇంతలో ఆ భవంతి యొక్క ద్వారాలు తెరుచుకున్నాయి, లోపల నుంచి ఒక అతిలోక సుందరిగా ఆవిడ బయటకు వచ్చింది. చూస్తే ఆవిడ తన భార్య. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే, ఏమయ్యా నువ్వే కదా పంపించావు 2 పిల్లల్ని, ఓ ఆయన ఎర్రగా ఉన్నాడు, ఓ ఆయన నల్లగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ వచ్చి ఇదిగో ఇది నువ్వు పంపించావని చెప్పి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసి వెళ్ళారయా. ఆశ్చర్యపడ్డాడు ఆయన. అంటే ధనాన్ని తా చేతికి ఇచ్చినట్లయితే బహుశా దాన్ని నేను ఎక్కడైనా కోల్పోతానో, పోగొట్టుకుంటానో, వ్యర్థం చేసుకుంటానో, లేదా ఇంత ధనం వచ్చింది అని అలా ఒకసారి చూడగానే పిచ్చెక్కిపోయి ప్రాణం పోవచ్చు ఒక్కొక్కసారి. అందుకోసం ఆయన ధనాన్ని జాగ్రత్త పెట్టగలిగే గృహాన్నిచ్చి, గృహాన్ని కాపలా కాసేటటువంటి కావలి వాళ్ళనిచ్చి, అన్ని రకాల సంపదలనిచ్చి నన్ను ఇలా కాపాడాడు ఆయన అని గుర్తించాడు ఆయన. తేషాం నిత్య అభియుక్తానాం, నేను మంచిని కలిగిస్తాను అని అనుకునేటటువంటి నాతోటే నిరంతరము ఉండాలి అని అనుకునే వారికి యోగక్షేమం వహామి అహం,
వారి యొక్క యోగక్షేమాలని నేను చూస్తా అని ఆయన వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం ప్రకారం యోగక్షేమాలని అంటే కొత్త సంపదని ఉన్నదాన్ని కాపాడే స్థితిని కూడా వహామి ఆయన వహించి తెచ్చాడు. నా చేతిలో పెట్టి అయిపోయింది నా బాధ్యత అని అనుకోలేదు. తానే పాపం మోసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి మా వాళ్ళకి ఇంత సౌకర్యం కలిగించాడే. ఏం స్వభావం అయ్యా నీది అని పొంగిపోతాడు కుచేలుడు. మనకి భాగవతం ఆయన గురించి తెలియచేస్తుంది. అంటే ఏది తాను ఎలా ఎంత ఇవ్వాలి అనేటటువంటి దాన్ని, ఎప్పుడు ఇవ్వాలి అనేటటువంటి దాన్ని ఆచి తూచి ఆలోచించి జాగ్రత్తగా అందించేటటువంటి వ్యక్తి. ఇది భౌతికమైనటువంటి సంపదలకు సంబంధించి. ఇహ ఆ వ్యక్తికి ఐహలౌకికం కాకుండా పారలౌకికమైనటువంటి ఏదైనా తపన ఉన్నట్టయితే దాన్ని కూడా అట్లా సాధించి ఇస్తా అని తన గురువుగారైనటువంటి సాందీపని మహర్షి దగ్గర నిరూపణ చేసి ఉన్నాడు. ఆయన నాకు ఉత్తమగతి కలగాలంటే సంతానం కావాలి కదా. నాకు కలిగినటువంటి 6 సంతానం, నా సంతానం అంతా కూడా మొత్తం ఎవ్వరూ నాకు మిగలలేదు. నదికి వెళ్ళి స్నానాదులు చేస్తూ వాళ్ళంతా దాంట్లో ఎక్కడో కొట్టుకుపోయారు. మా ఆవిడ అడిగిందా వాళ్ళని తెచ్చిపెట్టమని అని అడిగేట. పాపం గురువుగారు గురుదక్షిణగా ఏం కావాలి ఏం చెయ్యాలి అని అడిగితే పోయిన నా పిల్లల్ని తెచ్చిపెట్టవాయా అని అడిగాడు ఆయన. పాపం ఏం చేస్తాడు ఆయన ఇంకా ఏదో అతి ఉత్తమమైనది ఏదో అడుగుతాడో అని అనుకున్నాడు ఆయన. కానీ ఇది ఆయన అడిగితే తప్పకుండా చేస్తానన్నాడు. వైదిగన్ పిళ్ళైగళై ఉడలుడన్ కొండు కొడుత్తవనై పత్తి అంటారు మన ఆళ్వార్లు. వారిని జాగ్రత్తగా తీసుకొచ్చి వారికి గురువుగారికి అప్పగించి గురువుగారిని గురుపత్నిని కూడా తృప్తిపరిచి తన మానాన్ని మళ్ళీ తను వెళ్ళాడు. వాళ్ళకి అలాంటివి కావాలంటే అలాంటివి ఇచ్చాడు. ఉత్తమమైనటువంటి జ్ఞానం కావాలి అనంటే ఆ జ్ఞానాన్ని ఎట్లా ఆర్జించాలి, చేసే ఉపదేశాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేది కూడా అవగాహన లేని అర్జునుడు లాంటి వాళ్ళకి విషయాన్ని తెలిపి దాన్ని వివరించి అది అర్థం కాకపోతే దాన్ని మరింత ఎలాబరేట్ చేసి వాడికి ఏం అడగాలో తెలియకపోతే అడిగే మార్గాలని చెప్పి అతని చేత అడిగించుకుని అతని ఉపదేశం చేసినటువంటి తీరు చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భగవద్గీతలో 4వ అధ్యాయం దగ్గర మనందరికీ తెలుసును కర్మయోగాన్ని ఉపదేశం చేసేటప్పుడు దాని ప్రామాణ్యాన్ని అర్జునుడి మనసులో పడేటట్టు చేయడానికి అడగాలని పాపం ఆ పెద్ద మనిషికి తెలియదు. కానీ అది రేపొద్దున మళ్ళీ అతన్ని ఎవడైనా ప్రశ్న వేస్తే అతను తెల్లమొహం వేయకూడదు కనుక ఇది ప్రామాణికమైనటువంటి విజ్ఞానమే సుమా అనేది తెలియచేయడం కోసం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. నేను సూర్యుడికి చెప్పానయా. పోనీ ఆ సూర్యుడికి చెప్పడానికి మరి నువ్వే ఉన్నావా? అప్పుడు ఇక్కడ అడగాలని అనిపించింది అర్జునుడికి. అదేమిటయా, నువ్వు చూస్తే మొన్న పుట్టినవాడివి, సూర్యుడు చూస్తే అప్పుడెప్పుడో ఉండేవాడు, అతనికి నువ్వెలా చెప్తావయ్యా అని అడిగితే అప్పుడు తన అవతార రహస్య జ్ఞానాన్ని ఆయన బయటపెట్టాడు. 4వ అధ్యాయంలో మనకు అది కనిపిస్తుంది. అంటే అసలు అది అడగాలి అని కూడా తెలియని అర్జునుడికి అడిగేటట్లుగా ఒక సన్నివేశాన్ని కల్పించి అతనిలో ఇదేమిటి ఇలా చెప్తున్నాడు ఈయన అనేటటువంటి ఒక జిజ్ఞాసని పుట్టించి దాన్ని తీర్చడానిక అతని వేశాడు కనుక ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను అన్నట్టుగా శ్రీకృష్ణుడు తన అవతార రహస్యాన్ని బయటపెట్టాడు. 4వ అధ్యాయంలో బహూనిమే జన్మాని వ్యతీతాని ఇత్యాది ఉపదేశంతో. సో ఇట్లా ఎన్నెన్నో విషయాలు శిష్యుడికి తెలియకపోతే, అడిగేవాడికి తెలియకపోతే, వాడు అడిగితే తప్ప తను నిజంగా చెబితే వాడికి మనసుకి ఎక్కదు.
ఏదో తను ఎక్కడి నుంచో ఏదో చెప్తున్నానంటే ఏమిటి నాకు ఇదంతా ఈ పిచ్చి సోదా అన్నట్టు అనిపిస్తుంది. అంచేత వాడి చేత అడిగించుకోవాలి. అడిగిన దానికి తన సమాధానం చెప్తున్నట్లుగా విషయాన్ని అందివ్వాలి. ఇట్లాగా 2వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ప్రతి చోట కూడా అతనికి ఓహో ఇదేమిటిలా అని ఒక ప్రశ్న వచ్చేట్టు చేసి దానికి సమాధానంగా విషయాన్ని మరింత విపులీకరిస్తూ దాన్ని విస్తరిస్తూ అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. 18 అధ్యాయాల గ్రంథంగా భగవద్గీతగా అది లోకానికి ఆరాధ్యమైనటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపమా అన్నట్టుగా మనకి అందుతోంది. ఆ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం దాని అర్జునుడి యొక్క శోకం. అక్కడి నుంచి 17 అధ్యాయాల గ్రంథం ప్రశ్న సమాధానం. ఈయన ప్రశ్న ఆయన ఇచ్చేటువంటి సమాధానంగా సాగింది. అందులో మనం ఇంతవరకు ఒక 6 అధ్యాయాల గ్రంథాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. కొద్దిగా దాన్ని స్పృశించేటటువంటి మనం ప్రయత్నం చేశాం. జై శ్రీమన్నారాయణ.